అండ్ మేజర్ ప్రాబ్లం టీనేజర్స్కి ఏంటంటే యాక్ని. అందరూ ఫస్ట్ సఫర్ అయ్యేది. ఫస్ట్ టీనేజ్ యాక్ని వచ్చిన తర్వాత రకరకాల ప్రోడక్ట్స్ ఓవర్ ద కౌంటర్ వెళ్ళి కొనేస్తూ ఉంటారు. అది కరెక్టా, లేకపోతే డైరెక్ట్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా? యాక్చువల్గా టీనేజ్ యాక్ని రాగానే మీరు అన్నట్టు ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో చూస్తారు. ఒక సెరమ్, ఒక మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, నైట్ కేర్, ఫేస్ వాష్, రెటినాల్, ఇలా రకరకాలుగా పెట్టుకొని వచ్చేస్తారు. కరెక్ట్. అవైతే ఫస్ట్ వాడిన తర్వాతే డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యలో ఓపీకి వచ్చిన వాళ్ళని ప్రెసెంట్గా మీరు ఏం వాడుతున్నారు అంటే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది, నేనే రాయనన్ని. సో అట్లా ఓటీసీ ప్రోడక్ట్స్ అనుకోండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ ప్రోడక్ట్స్ అనుకోండి, అవి చూసి వాడేస్తున్నారు పిల్లలు. ఏంటంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేక. సో పేరెంట్స్ కూడా ఏంటి అంటే అవి నార్మల్ అనేసి వాళ్ళని చెప్పడంతో వాళ్ళు అలా ట్రై చేస్తున్నారు. బట్ టీనేజ్ యాక్ని వచ్చిన, ఏ ఏజ్లో యాక్ని వచ్చిన రీజన్ ఏంటి, మనకి ఏదైనా హార్మోనల్ ఇష్యూస్ వల్ల వస్తున్నాయా, ఒక్కొక్కసారి డాండ్రఫ్ ఉంటే కూడా పింపుల్స్ వస్తాయి, అట్లా వస్తున్నాయా, ఫుడ్తో వస్తున్నాయా అనేది చూసుకొని అలా మనం ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే వాళ్ళకి తర్వాత అది స్కార్స్ రాకుండా, హోల్స్ రాకుండా, పోర్స్ అనుకోండి, యాక్ని స్కార్స్ లేదంటే పిగ్మెంటేషన్, ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు.